వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గంజాయితో పోలీసులకు పట్టుబడిన ఒడిషా దంపతులు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మహిళలకు విద్య అవసరమని గుర్తించి మహిళల్లో చైతన్యం నింపిన స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని ఎన్హెచ్ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. చూడడానికి వారు ఉన్నత కుటుంబాలకు చెందిన దంపతులుగా కనిపిస్తూ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కిలాడి దంపతులను మిల్స్ కాలనీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. ఈ ఘరానా దంపతుల నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకెట్లతో పాటు 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వివరాలను వెల్లడిస్తూ ఒడిషా రాష్ట్రానికి చెందిన గోగి శంకర్ దాస్, పూర్ణిమ గోగిదాస్ వీరు ఇరువురు భార్యాభర్తలు. ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్లో నివాసం ఉంటున్నారు. కిలాడి దంపతులు సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిషా నుండి తీసుకువచ్చి సూరత్లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. బాల్యం నుంచే చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండవచ్చునని, స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ బారిన పడకుండా ప్రతి విద్యార్థి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని సెయింట్ పీటర్స్ సెంట్రల్ స్కూల్ కరెస్పాండెంట్ గోపు మత్యాస్ రెడ్డి అన్నారు. గురువారం రికార్డ్ మిల్లెట్ హాబ్ వారు నిర్వహించిన చిరుధాన్యాలతో చిన్నారులకు చిరుతిళ్ళు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. స్కూల్ డైరెక్టర్ సునీత మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, తప్పకుండా శరీరానికి పోషణనిచ్చే చిరుధాన్యాలు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూడాలని హితవు పలికారు.
ప్రముఖ సామాజికవేత్త మిల్లెట్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్ళు చిన్నారులకు అలవాటు చేసి జంక్ ఫుడ్ బారిన పడకుండా చిన్నారుల్లో మార్పు తేవాలన్న ఉద్దేశంతో తమ సంస్థ ద్వారా నగరంలోని ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిల్లెట్ కుకింగ్ ఎక్స్పర్ట్ కుస్మా కవిత మాట్లాడుతూ శుక్రవారం విద్యార్థులకు మిల్లెట్స్తో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి పాఠశాలలో ఘనంగా మిల్లెట్స్ డే నిర్వహిస్తున్నట్లు, చిరుధాన్యాల వాడకంపై ఉన్న సందేహాలను నివృత్తం చేసుకోవడానికి 9100373129 నంబర్లో సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పీటీ మాస్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జంక్ ఫుడ్ వద్దు, మిల్లెట్ స్నాక్స్ ముద్దు అంటూ చిన్నారులు చేసిన నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమ్రోగింది. Instead of everyone's duty to protect your health is in your hands. First of all, the Almighty God will take care. So, as He is taking care, we can eat as we like. If there is nothing like that, nothing will work out. Okay? As He gave us what to eat, what not to eat. So, everything you know, so eat wisely. That is most important. So, now you want to know about what to eat, what not to eat, especially. So, junk food, better avoid. All these kurkures, lays, and samosas, and even puffs, different kinds of puffs. So, better avoid all these things. It is dangerous. Those all these are dangerous for your health. So, here, really, I feel so happy when yesterday sir and ma'am came. They want to awareness to you all. Really, I feel so happy. So that's what we are seeing day to day as people are eating different kinds of food and hospitals also increasing more and more. Okay? So that's why you protect your health, and for that you have to eat your parents, so mother washing them, that is something you have to eat, as well as if you want to eat any. With more legend and also again, we are able to see various programs, election also. We are doing election time to make the awareness of election and everyone to vote to have the ability of to vote this one. So we have various programs regarding the awareness programs. So social work, so especially creating disorders and working for the society. So it is also in turn, we should be able to make our support also to them such that we can live in a healthy society with a good health especially, and to do that there comes some innovativeness where with the awareness and the which we have to take, which are important than the other great foods. So these are more important. So because generally, so we are habituated to take such kind of junk foods and we are not able to do this. So first it may be somewhat difficult of these things to take that care, so but afterwards you find it healthy in a better manner. These are tasty to eat. For example, myself is Mr. Madam, as today you are able to stand here giving all kind of varieties of these things. You are good at that. I got this also, so I am able to stand here. Okay. So, during the program you can go with your parents, they can also come and witness this program. So you have to be able to do it compulsory. Okay. And thank you so much sir for listening. With your prayer, with all our teachers' prayers, starting like this. So, thanks once again to you. కుప్పం మున్సిపాలిటీ రాజుకాల్వ పరిధిలో అక్రమణలు ఉంటే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని వడ్డి చెరువు నుంచి ప్రారంభమైన ఈ పరిశీలన పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఎక్కడైనా అక్రమణలు చోటు చేసుకున్నాయని క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. 19వ వార్డు నుండి పట్టణంలోని పలు ప్రాంతాలు సందర్శించిన అనంతరం కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లలో అక్రమాలకు గురైన కాలువలను జేసీబీల
ద్వారా తీయించడం జరిగింది. అధికారులు మాట్లాడుతూ ప్రధానంగా రాజు కాల్వ పరిధిలో ఇంటి నిర్మాణాలు లేఅవుట్లో కూడా కాల్వ పరిధిలో భూమిని ఆక్రమించి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు సహకరించాలని కోరారు. కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 2024 జూలై 4న కుప్పం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా శ్రీకారం చుట్టారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గత నెల జనవరి 13న ఆరంభమైంది. ఈ రోజు 29వ రోజు. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
యూపీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 26న ముగియనున్న మహాకుంభమేళాకు జన ప్రవాహం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రయాగ్రాజ్ చుట్టూ వందల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. కుంభమేళా ప్రాంగణంలో రద్దీ కారణంగా నిమిషాల్లో వెళ్ళగలిగే ప్రాంతాలకు కూడా గంటల సమయం పడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కర్కగూడెం మండలంలోని చెల్లమల్ల శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, ఆదివాసుల జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ గుడి అభివృద్ధికి కృషి చేస్తానని, అదేవిధంగా చెల్లమల్ల నుండి దోమెడకు త్వరలోనే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని మంత్రి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. కోసమో ఏదైనా ఒక చిన్న వర్క్స్ కోసమైనా వాడుకోండి. రాబోయే కాలంలో సీసీ రోడ్లు కానీ గుడి చుట్టూ కూడా మంచి సీసీ వేయడము, చుట్టూ ప్రహారీ కూడా కట్టడం. కానీ ఆ చెట్లు మాత్రం తీయకండి. చెట్లు మన తల్లులు సమ్మక్క సారలం అంటేనే మరి చెట్లలో, పుట్టలలో, గుట్టలలో, కంక వనాలలో ఉంటారు ప్రకృతి దేవతలు. వాళ్ళందరూ మినీ మేడారంలో అడుగుతా ఉన్నారు. మరి విలేకరులు కూడా మీకు ఇంత వరద వచ్చింది, ఇక్కడ ప్రజలకేం కాలేదు. ఇంత పెద్ద గాలి దువారం వచ్చి 100 ఎకరాల్లో చెట్లు కూలిపోయినాయి, ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉన్నారు. మరి భూకంపం కూడా వచ్చింది, ఇక్కడ క్షేమంగా ఉన్నారు. అంటే ఆ సమ్మక్క సారలమ్మ యొక్క దయ అంత పవర్ఫుల్. ప్రకృతి దేవతలు, వనంలో ఉండేటువంటి దేవతలు కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ళు ఎదిరించి ప్రజల్ని కాపాడినటువంటి చరిత్ర సమ్మక్క సారలమ్మది. ఇప్పుడు ఇక్కడ జనాలు రావడం అంటే మరి తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక. కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు, పూజారులు ఇచ్చే ప్రతిపాదనలు, మరి చంద్రలింగన్న గారు వారికి
కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కానీ అనుకున్న స్థాయిలో బయట ఫోకస్ రాలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు రావడం అంటే మరి ఈ తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక. కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు, పూజారులు ఇచ్చే ప్రతిపాదనలు, మరి చంద్రలింగన్న గారు వారి కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి పెద్దలు గౌరవనీయులు సోదరుడు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, మరి అదే విధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి మన వాసం రామకృష్ణ గారు, ఇక్బాల్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి యువతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా ఆదివాసీ పూజారులు, పత్రికా మీడియా సోదరులు, పోలీస్ అధికారులు అందరికీ కూడా, వ్యాపారస్తులు దుకాణాలు పెట్టుకొని బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరక ఒక బిల్లు కాదు, 3 వేర్వేరు బిల్లులు పెట్టాలి. విద్యలో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలి. ఉద్యోగాల్లో 46% రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలి. 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలి. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. కానీ జాప్యం చేసి ఇతరుల కోర్టుకు వెళ్లేలా అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడతామని ప్రకటించింది. ఇది బీసీలందరూ విజయం. ఇది తొలి విజయం మాత్రమే. మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటు. మళ్ళీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. 15 రోజులు కాకుండా ఈ నెల రోజుల పాటు సమయం ఇవ్వాలి. హైదరాబాద్లో 60% మంది తమ ఇళ్లకు సర్వే చేసేవారు రాలేదని అంటున్నారు. రీసర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం. ఈ బీసీల బిల్లు అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది తొలి విజయం మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి దోకా చేసేటటువంటి అలవాటు ఉంది. దోకాబాజ్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బిల్లులో మనం 2-3 అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఏమంటుంది ప్రభుత్వం? ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పారు. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే, మీరు 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్. కానీ మీరు 42 ఎన్నికలలో చెప్పిన కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, మీరు ఈ బిల్లులన్నీ అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. నిజంగానే బీసీలు 46% కన్నా ఎక్కువ ఉన్నారు, 52% ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది. కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి 46 అన్నారు. మరి 46% ఉంటే 46% మందికి విద్యలో అయితే రిజర్వ్. హన్మకొండ జిల్లా సహకార భారతి విమర్శల్ సెల్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్ సమస్యల పరిష్కారం కొరకు జిల్లాల పర్యటనలు చేస్తున్నామని అఖిల భారత వీవర్స్ సెల్ అధ్యక్షుడు అనంతకుమార్ మిశ్రా అన్నారు. శుక్రవారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంతకుమార్ శర్మ మాట్లాడుతూ, వీవర్స్ సమస్యలు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రావాల్సిన సబ్సిడీలు, పథకాల కొరకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
से ऑल इंडिया वीवर्स सेल का प्रेसिडेंट हूँ। मेरा नाम अनंत कुमार मिश्रा है और मैं तेलंगाना और आंध्र प्रदेश के दौरे पर हूँ। यहाँ के वीवर्स के उत्थान के लिए और उनके वेलफेयर्स के लिए सहकार भारती की तरफ से मैं दोनों प्रदेशों का दौरा कर रहा हूँ और अलग अलग ज़िलों में जा कर के मैं यहाँ के वीवर्स की समस्याओं को सुन रहा हूँ और उनके समाधान के लिए हम लोग कार्य कर रहे हैं। सहकार भारती एक आरएसएस की अनुषांगिक संगठन है विचार परिवार का, जो लोगों के आर्थिक पक्ष को समृद्धि देता है। उसमें वीवर्स का जो दिक्कत है उसके लिए एक अलग सेल हमारा बना है, अलग प्रकोष्ठ है जो बुनकर प्रकोष्ठ बोलते हैं। मैं उसी बुनकर प्रकोष्ठ का राष्ट्रीय प्रमुख हूँ और बुनकरों की जो समस्याएं हैं उनको हम समझ रहे हैं यहाँ पर और उनके निदान के लिए हम लोग उपाय ढूंढ करके उसको केंद्र से बात करके इनकी समस्याओं को दूर करेंगे। आने वाले समय में जो बुनकरों को सब्सिडीज़ और वेजेस में जो दिक्कतें आ रही हैं हम उनको भी दूर करने का प्रयास करेंगे। यहाँ हम अपनी टीम को गठित कर रहे हैं और उसको आने वाले समय में ये राष्ट्रीय स्तर पर इनकी आवाज़ बन करके सहकार भारती उस पर कार्य करेगी। భారతి వీవర్ సెల్ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ శ్రీ అనంత్ కుమార్ మిశ్రా గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇక్కడికి వరంగల్ హన్మకొండకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చేనేత మరియు పవర్ లూమ్స్ యొక్క సమస్యల యొక్క పరిష్కారం కొరకు వీరి దేశమంతా పర్యటన చేస్తూ మన ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సబ్సిడీల విషయంలో కానీ వాళ్ళ యొక్క వేతనాల విషయంలో కానీ వాటిని ఆ సమస్యలు కేంద్రం వరకు కూడా తీసుకొని వెళ్ళి వాటి పరిష్కారం కొరకు పనిచేయడానికి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని వేయడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో జిల్లా కమిటీలు వేసి వీళ్ళ యొక్క సమస్యల యొక్క పరిష్కారం కొరకు సహకార భారతి ద్వారా వీళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా రాబోయే రోజుల్లో మేము పనిచేస్తాము. ఈ విధంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.